ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం విజయబాబు గారు. నమస్తే. అమరావతి గురించి కూడా సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కూడా ఇంకా 3 రాజధానుల దాని మీదే ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎలక్షన్స్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు రావడానికి కారణం ఒకానొక కారణం అమరావతి రాజధానిగా ఒప్పుకోకపోవటమే. ప్రజల ఆగ్రహంతో ఉన్నారంటే రాజధాని లేని రాష్ట్రం అని వాళ్ళు భావించినందునే ఇలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి కూడా గ్రౌండ్‌లో ఉంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీ అభిప్రాయం చెప్పండి. రాజధానికి సంబంధించి 3 రాజధానుల, ఒక రాజధాని అంటే ఏం చెప్తారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డి ఆయనకు అధికారం వచ్చాక ఏమనుకున్నాడంటే, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. హ్మ్. పని చేసుకుంటూ వెళ్ళిపోతే పబ్లిక్ మనల్ని డెఫినెట్‌గా ఆదరిస్తారు. వీ హ్యావ్ నో టైమ్ రన్ అని ఆ యాక్టివిటీస్ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కానీ రాజకీయం చేయలే. ఓకే. రాజకీయం చేస్తుంటే థింగ్స్ మైట్ హ్యావ్ డిఫరెంట్. హ్మ్. ఎంతసేపు 2 ఏళ్ళు ఆయన చెప్పినట్టుగా కోవిడ్‌లో పోయింది. హ్మ్. బట్ ఆ 2 ఏళ్ళు కూడా పని చేయలేదంటే అత్యద్భుతంగా మీకు ఈ రోజున భారతదేశంలోనే డేటా తీస్తే ఓకే. కోవిడ్‌లో ప్రాణ నష్టం జరిగిన అతి తక్కువగా ప్రాణ నష్టం జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఓకే. చాలా జాగ్రత్తగా దాన్ని ట్యాకిల్ చేశారు. రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ 3 ఏళ్ళు. 3 ఇయర్స్. ఆ 3 ఏళ్లలో కూడా మిగతా 6 నెలలు పక్కకు తీసేయాలి. ఎలక్షన్ వ్యవహారం ప్రచారాలు దాంట్లో. ముందు. అంటే హార్డ్లీ 2.5 ఇయర్స్. ఈ 2.5 ఇయర్స్‌లో మెయిన్‌గా తను ఇచ్చింది ఏంటి? ప్రభుత్వాలు 2 రకాలుగా ఉంటాయి. ఓకే సార్. ఒకటి పాపులిస్టిక్ గవర్నమెంటు, 2 అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంటు. జగన్మోహన్ రెడ్డి చూజ్ చేసుకుంది పాపులిస్టిక్ గవర్నమెంటు. పాపులిస్టిక్ గవర్నమెంట్ అంటే ఏంటంటే భారత రాజ్యాంగంలోనే మనకి ఆదేశక సూత్రాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో చాలా ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఏ ప్రభుత్వం అయినా అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. కానీ ఆ సంక్షేమ పథకాలు అనేటువంటి దాన్ని ఎవరు కూడా అంత పెద్ద సీరియస్గా తీసుకోవాలి. ఓకే. దాన్ని సీరియస్గా తీసుకుని దశాబ్దాలుగా అట్టడుగునున్నటువంటి వర్గాలు, అణగారిన వర్గాలు, వీళ్ళని మనం ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ని కూడా మనం పైకి తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలిపినట్టయితే అప్పుడు కొంత సమానత్వం ఎదుగుతుంది. ఆ విలేజెస్ డెవలప్ అయితే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యానికి కొంత పరమార్థం ఉంటుంది ఓకే. అని చెప్పనే దీంతో ఆ పాపులిస్టిక్ స్కీమ్స్ అనేటువంటిది దీన్ని తీసుకొస్తే దాన్ని ఎగతాళి చేయడం అంటే కడుపు మంట, ఆకలి మంట ఉన్నటువంటి వాడికి ఆకలి బాధ తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి ఆకలి మంట ఆ బాధ ఏం తెలుస్తుందండి? అందుకని ఈ సోకాల్డ్ చంద్రబాబు నాయుడు గారు భజన మీడియా బటన్ నొక్కుడు అని ఆ విధంగా కామెడీ చేశారు. తర్వాత అసలు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఏముందండి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు మన ఇందాక క్యాలిక్యులేషన్స్ ప్రకారం. మీరు 14 నెలలు చేశారు. ఏముందండి? మీరు డెవలప్మెంట్ చూపించండి. ఎంత అతి దారుణమైన పరిస్థితి అంటే స్మార్ట్ సిటీ అని ఒక స్కీమ్ పెట్టి విజయవాడ లాంటి నగరాలని డెవలప్ చేస్తామని చెప్పన్నారు. ఆ స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులు ఎంత, ఆ నిధులన్నీ ఏమైపోయినాయో తెలియదు కానీ పరమ నీచంగా వర్షాలు వస్తే విజయవాడలో ఆ డ్రైనేజీ లేదు మీకు. అది ఒక నగరం. దాని పక్కనే ముఖ్యమంత్రి గారు సమీపంలోనే ఆయన నివసిస్తారు. మంత్రులందరూ ఆ ప్రాంతంలోనే నివసిస్తారు. కానీ అక్కడ డ్రైనేజీ లేదు. మురికి కాలువలన్నీ కూడా మొత్తం మురుగు నీరంతా కూడా రోడ్ల మీదకి వస్తుంది. ఈ వాటర్ పైప్ లైన్స్ అన్నీ బ్రేక్ అయితే ఈ 2 కూడా కలగలిసి ఆత్మీయ స్నేహంగా అవి 2 ప్రవహిస్తూ ఉంటాయి. ఓకే. ప్రవహించి జనాల దీంతో ఇదవుతాయి. దాని ఫలితమే ఈ డయేరియా, ఈ డెంగ్యూ, ఇవన్నీ భయంకరమైన దోమలు. సాయంత్రం అయితే మీకు దోమలు, వాటిల్ని కూడా నిర్మూలించలేని పరిస్థితుల్లో అది స్మార్ట్ సిటీ. ఇలాంటివి అన్ని చోట్ల ఉన్నాయి. మీరు ఒక నగరం అని కదా, ఇది ఇప్పుడు డయేరియా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. పైగా మంత్రులందరూ ఉండే ప్రదేశం. అలాంటి స్థితిలో మన ప్రయారిటీస్ ఏంటి చెప్పండి? ప్రజల ఆరోగ్యం మన ప్రయారిటీ. నారాయణ గారు విజయవాడలో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 3 సంవత్సరాల్లో మీకు సురక్షిత మంచినీరు అందిస్తామని చెప్తున్నాడు. ఇంతకంటే జోక్ ఇంకోటి ఉంటుందా? తాగునీరు, ఆరోగ్యం కోసం మనకి తాగునీరు అవర్ టాప్ ప్రయారిటీ.
ఓ 5 నెలల్లో, 6 నెలల్లో ఏదో చెప్పాలి. 3 సంవత్సరాలు అంటే ఆయన ఈలోపు ఈ డయేరియాతో పోయేవాళ్ళు పోతుంటారు. హ్మ్. అక్కడ ప్రాపర్ పైప్ లైన్స్ లేవు. దాని మానిటరింగ్ లేదు. అసలు ఏంటి ఆ స్టేట్మెంట్లు ఏంటో ఎందుకంటే ఇదంతా వాళ్ళ ప్రయారిటీ ఈ సగటు ప్రజలందరినీ కూడా పూర్తిగా గాలికి వదిలేశారు. మీరు ఒక్కటే ఆలోచించండి. మన మైండ్ సెట్ యద్భావం తద్భవతి అంటారు. సో మన మైండ్ సెట్ని బట్టే ఉంటుంది. మన మైండ్ సెట్ ఏంటి? తెల్లారు లేచిన దగ్గర నుంచి ఈ ఎవడిని వాళ్ళ లోపలేయాలి, మిథున్ రెడ్డిని లోపలేద్దామా, కాకాని గోవర్ధన్ రెడ్డిని లోపలేద్దామా, చెవిరెడ్డితో సరిపోదు, చెవిరెడ్డి కొడుకుని కూడా వేద్దాం, ఇంకో కొడుకు ఎవడో ఉన్నాడంట, హ్మ్. అతను కూడా ఇస్తే బాగుంటుందా, ఆ? ఈ ఆలోచనలు. తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుందంట, దాన్ని ఏదో రకంగా ఆపంటారా బాబు, ఎట్లా ఆపితే బాగుంటుంది, మరి ఏం చేద్దాం, కూర్చోండి చెప్పండి. దీనికి అట్లా కాదు, హౌస్ మార్షల్లో మరి వేస్తే ఈలోపు రాకుండా అక్కడే ఉంచేయచ్చు కదా. ఎంత టైం మనం దీనికోసం స్పెండ్ చేయాలి, హ్మ్. ఏ రకంగా జరుగుతుందో, మరి ఏం చేద్దాం ఫైనల్గా, దీన్ని ఎటు తీసుకెళ్దాం. సరే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఓకే, కాకాని గోవర్ధన్ లాంటి మరి దీని మీద పడేయండి. అక్కడెవడో ఇంకొకడు ఉన్నాడంటే వాడి సంగతి ఏంటో చూడండి. ఎంత బిజీ, నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఇదే పని కదా. సో ఇది చేయాలి. ఇది చేయాలని అంటే దాని మీద మళ్ళీ మీరు మీ మంత్రాంగం, మీ యంత్రాంగం ఇదంతా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏదో పర్యటనకి వెళ్తున్నాడు, రోడ్డు మీద గోతులు తవ్విండ్రు బాబు. ఏమైనా సరే ఈసారి మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. రోడ్డు మీద అడ్డంగా గోతులు తవ్వేయండి. తెల్లారి రాత్రుళ్ళు బుల్డోజర్లు తీసుకొని డ్రెడ్జర్లు తీసుకెళ్ళి ప్రభుత్వం చేస్తుందండి. మరి జరిగింది కదా నెల్లూరులో. హ్మ్. ఆ, వెళ్ళినప్పుడు రోడ్డు మీద చూపించారు కదా వీడియోలో, అడ్డంగా తవ్వేసేశారు రోడ్ల మీద.